హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మీ హెయిర్ అనేది రోజు రోజుకి పలచబడుతుందా? మీ హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందా? తలస్నానం చేస్తునేటప్పుడు, తల దూకునేటప్పుడు మీ హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతుందా? మీకు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్నా, డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఒకే ఒక హోమ్ రెమెడీతో చెక్ పెట్టొచ్చండి. ఇది నిజంగా బెస్ట్ రెమెడీ అండి. దీన్ని మించిన రెమెడీ ఇంకొకటి లేదని చెప్పుకోవచ్చండి. అంత పవర్ఫుల్గా ఇది మన జుట్టుకు పనిచేస్తుంది. ఈ రెమెడీని మీరు జస్ట్ వారానికి ఒకసారి వాడితే చాలండి. మీకు వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ ప్యాక్ అయితే 100కి 100% వర్క్ అవుతుంది. మరి ఈ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకుని అందులో ఒక 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ వాటర్ కొంచెం మరుగట్టే వరకు మరిగించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూను మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతుల్లో ఎన్నో మంచి విటమిన్స్, పోషకాలు దాగున్నాయండి. ఇవి మన తలకు వాడడం వల్ల తలలో ఉండే డెడ్ సెల్స్ రిమూవ్ చేస్తాయి. అలాగే లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందిస్తాయండి. కొలేజన్ ఉత్పత్తిని పెంచి జుట్టు బాగా పెరగడానికి మెంతులు ఎంతో బాగా సహాయం చేస్తాయండి. మరి వంటల్లో కంటే ఇలా జుట్టుకు వాడితే గనక జుట్టు రాలనివ్వకుండా జుట్టు బారుగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒకసారి వాడి చూడండి, నిజంగా మీకే తెలుస్తుందండి మెంతుల్లో ఉండే శక్తి. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి బ్లాక్ షీట్స్ తీసుకోవాలండి. వీటిని కలోంజీ షీట్స్ అంటారు. అలాగే ఉల్లి విత్తనాలని కూడా అంటారండి. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. మెంతులతో కలిపి ఉల్లి విత్తనాలని ఈ విధంగా మన తలకు వాడడం వల్ల బలహీనంగా మారిపోయిన జుట్టు కుదులకి బలాన్ని అందిస్తాయండి. జుట్టు రాలనివ్వకుండా హెల్ప్ అవుతుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు అనేది నల్లగా షైనీగా పెరగడానికి కలోంజీ షీట్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగబెట్టుకుందాము. ఈ రెండు కూడా కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకులో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. అలాగే ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎంత పలచగా మారిపోయిన జుట్టు పైన అయినా కానీ ఒక్కసారి మీరు ఈ రెమెడీని ట్రై చేస్తే చాలండి. పలచగా మారిపోయిన మాడి పైన ఒత్తుగా జుట్టు పెరగడానికి 100కి 200% ఈ రెమెడీ అయితే వర్క్ అవుతుందండి. మీకు ఫస్ట్ టైంకే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇలా మరగబెట్టుకోవడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయండి. ఒక 2-3 నిమిషాల పాటు మరగబెట్టుకుందాము. తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. అవిసె గింజల్లో ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయండి. చేపలో ఎన్ని పోషకాలు అయితే ఉన్నాయో అవిసె గింజల్లో కూడా అన్నే పోషకాలు ఉన్నాయండి. మరి అవిసె గింజలు కూడా జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా చేయడం కోసం ఉపయోగపడుతుందండి. ఎవరి జుట్టు అయితే చిక్కుపడిపోతుందో అలాంటి వారు ఒక్కసారి ఫ్లాక్స్ సీడ్స్ వాడితే జుట్టును వెంటనే సాఫ్ట్గా మార్చేస్తుంది. తల చిక్కుపడకుండా కాపాడుతుంది. ఇది జుట్టు పెరగడానికి నిరంతరం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుందాము. ఫ్లాక్స్ సీడ్స్ లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్న వెంటనే 2-3 నిమిషాలకే మనకి జెల్ కింద తయారైపోద్దండి. అందుకని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. జుట్టు సిల్కీగా, మృదువుగా మెరిసేలా చేస్తుంది. నల్లగా నిగనిగలాడేటట్టుగా కనబడేలా చేస్తుంది. తర్వాత వచ్చేసి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ప్రోత్సహిస్తుందండి. మన తలలో ఉండే డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. మన స్కాల్ప్ కూడా హెల్తీగా ఉంచడంలో కాఫీ పౌడర్ 100కి 100% వర్క్ అవుతుందండి. ఇది చర్మాన్ని మెరిసేటట్టుగా చేస్తుంది. అదేవిధంగా మన జుట్టు కూడా మెరిసేటట్టుగా చేయడంలో కాఫీ పౌడర్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎవరి జుట్టు అయితే నిర్జీవంగా మారిపోయిందో అలాంటి వారి జుట్టుకి జీవం పోస్తుందండి కాఫీ పౌడరు. కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాలు దీన్ని బాగా మరగబెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా తయారవుద్దండి. చూడండి, చిక్కని ద్రావణం కింద అయితే తయారైందండి. ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత
ఇప్పుడు ఒక క్లాత్ సహాయంతో దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి. క్లాత్తో మాత్రమే స్ట్రైన్ అవుద్దండి. లేదనుకుంటే కొంచెం వేడిగా ఉండేటప్పుడు స్ట్రైనర్ సహాయంతో కూడా మనం స్ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు దగ్గరగా అయిపోయింది కాబట్టి క్లాత్తోనే స్ట్రైన్ చేసుకుందాము. పల్చగా ఉండే క్లాత్ తీసుకుని ఇప్పుడు ఇదంతా కూడా క్లాత్లో యాడ్ చేసుకుని స్ట్రైన్ చేసుకుందామండి. ఎంత చిక్కని జెల్ కింద తయారైందో. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ జెల్ని మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇది 100కి 200% హెయిర్ని పెంచే హెయిర్ గ్రోత్ రెమెడీ అండి. మీరు ఎలాంటి సందేహం పెట్టుకోకుండా నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి వారానికి ఒక్కసారి వాడితే చాలండి. ఇది మన తలపైన పడ్డ మొదటి రోజు నుంచే జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఒక వెంట్రుక ఊడిన ప్లేస్లో 2-3 వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ రెమెడీ అయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. తలస్నానం చేసే 1 గంట ముందు ఈ జెల్ని తయారు చేసుకోవాలండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి. 1 నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకుని ఒక బాటిల్లో యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మన జుట్టుకు వాడుకునే ప్రతిసారి కూడా 1 గంట ముందు బయటకు తీసుకుని ఆ తర్వాత మన తలకు వాడుకోవాలండి. ఇది ఆయిలీ హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా డ్రై హెయిర్ పైన అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా మన తలకి ఆయిల్ ఏ విధంగా అప్లై చేసుకుంటున్నామో అదే విధంగా జుట్టు కుదుళ్ళు మొదలకు అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది మన తలకు అప్లై చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. చక్కగా ఆయిల్ ఏ విధంగా అప్లై చేసుకుంటామో అదే విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇలా మన కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు అప్లై చేసుకుని 1 గంట పాటు మన తలపైన ఉంచుకోవాలండి. గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి ఒక్కసారి వాడితే చాలండి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ కాబట్టి మీరు వారానికి 2 సార్లు కూడా అవసరం లేదండి. వాడిన ఒక్కసారికే జుట్టు పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఎంత పలచగా మారిపోయిన తలమాడు భాగమైన ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. చాలామంది జుట్టు అనేది సన్నగా పిలకలా కనబడుతూ ఉంటుందండి. అలాంటి వారి జుట్టు ఒత్తుగా దృఢంగా పొడవుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. చక్కగా ట్రై చేయండి, మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది. నా మాటలో కాకుండా మీ మాటలో నేను వినాలని అనుకుంటున్నానండి. ఈ రెమెడీని వాడిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కనీసం 1 నెల రోజుల పాటు మీరు ఈ రెమెడీని ఫాలో అవుతే కనుక మీకు చక్కని రిజల్ట్ అయితే వస్తుందండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.